ఆప్షన్ ట్రేడింగ్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైం మనలాంటి చిన్న చిన్న రిటైల్ ట్రేడర్స్ అనే వాళ్ళు లాస్ అవుతూ ఉంటారు. అయితే ఎందుకు లాస్ అవుతారు అనేది ఇప్పుడు క్లారిటీగా విత్ లాజిక్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలాంటి రిటైల్ ట్రేడర్స్ అందరూ ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మార్కెట్ అనేది మన కంట్రోల్లో ఉండదు. ఇది రియాలిటీ. నువ్వు అవునన్నా కాదన్నా ఇదే నిజం. సో అందుకే ఎప్పుడు మనమే లాస్ అవుతూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిటైల్ ట్రేడర్ అనేవాడు ఒక 10,000 రూపీస్ పట్టుకుని మార్కెట్లోకి వచ్చి ఏదో ఒక ఇండెక్స్ అంటే లైక్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ తీసుకుందాం. నిఫ్టీ చార్ట్ చూసి ఏదో అనాలిసిస్ చేసి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుందని ఒక కాల్ ఆప్షన్ని బై చేశాడు వాడి దగ్గర ఉన్న క్యాపిటల్ తోటి. అయితే ఇక్కడతో ఆ రిటైల్ ట్రేడర్ గేమ్ అనేది అయిపోయింది. ఆ రిటైల్ ట్రేడర్ అనేవాడు ఇంకా మార్కెట్ని చూస్తూ కూర్చుంటాం తప్ప ఏమీ చేయలేడు. ఎందుకంటే అతని చేతుల్లో ఇంకేమీ లేదు. అతను పొజిషన్ తీసుకున్నాడు, అతని పొజిషన్కి ఫేవరబుల్గా వెళ్తే ప్రాఫిట్ వస్తుంది, అగైనెస్ట్గా వెళ్తే లాస్ వస్తుంది. అయితే ఎందుకు మార్కెట్ అనేది ఆ రిటైల్ ట్రేడర్ కంట్రోల్లో లేదంటే అతను తీసుకొచ్చిన 10,000 అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ తోటి అతను కాల్ ఆప్షన్ని బై చేస్తాడు. అంటే ఒక కాంట్రాక్ట్ అనేది తీసేసుకున్నాడు. సో అక్కడితో అతని దగ్గర డబ్బులు అయిపోయినాయి. సో మార్కెట్ మూమెంటం జరగాలంటే ఏంటి, డబ్బులు కావాలి. కానీ నువ్వు తీసుకొచ్చిన డబ్బులేమో ఆల్మోస్ట్ అన్ని అక్కడే అవగొట్టేసావు. సో ఇంకా మార్కెట్ అనేది నీ కంట్రోల్లో లేదు. అయితే ఇప్పుడు అసలు మార్కెట్ అనేది ఎందుకు మూమెంటం జరుగుతుందో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. అయితే ఇక్కడ మార్కెట్ అనేది మూమెంటం జరగడానికి మెయిన్ రీజన్ ఎవరంటే బిగ్ ప్లేయర్స్. ఎందుకంటే వాళ్ళ దగ్గర క్యాపిటల్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళే మార్కెట్ను మూమెంటం చేసే అంత క్యాపబిలిటీ ఉంటుంది వాళ్ళకి. అయితే ఎలా మూవ్ చేస్తారంటే ఇందాక రిటైల్ ట్రేడర్ ఎవరైతే కాల్ ఆప్షన్ బై చేస్తాడో దానికి ఆపోజిట్ సైడ్ బిగ్ ప్లేయర్ అనేవాడు కాల్ ఆప్షన్ సెల్ చేస్తారు. సో ఇద్దరు కాంట్రాక్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది, ఇద్దరు మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. అయితే ట్రేడింగ్ అంటే ఏంటి, ఒకరికి ప్రాఫిట్ వస్తే ఇంకొకరు లాస్ అవుతారు. అయితే ఇప్పుడు బిగ్ ప్లేయర్ ఏం చేస్తాడంటే వారి దగ్గర చాలా క్యాపిటల్ ఉంది కాబట్టి ఇలాగ ముందు కాంట్రాక్ట్స్ అనేవి తీసేసుకుంటాడు. అలాగే కాల్ ఆప్షన్ ఎవరైనా బై చేస్తే దానికి ఆపోజిట్ సెల్లింగ్ చేసేసి ఇలాగ ఆడు కాంట్రాక్ట్స్ అన్ని ఫిల్ చేసేసుకుంటాడు కొంత అమౌంట్ తోటి. ఇంకా మిగిలిన అమౌంట్ చాలా ఉంటుంది ఆడి దగ్గర, ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ దగ్గర క్యాపిటల్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఈ క్యాపిటల్ ఏదైతే ఉందో దాంతో వెళ్ళి మార్కెట్ని మ్యానిపులేట్ చేస్తాడు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నిఫ్టీని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కాబట్టి నిఫ్టీ అనేది ఎందుకు మూమెంటం జరుగుతుంది, ఆ నిఫ్టీలో ఉన్న 50 స్టాక్స్ పర్ఫార్మెన్స్ని బట్టి నిఫ్టీ అనేది మూమెంటం జరుగుతుంది. అయితే నిఫ్టీని మూమెంటం చేయాలంటే కొన్ని వెయిటేజ్ స్టాక్స్ ఉంటాయి, వాటిని మూవ్ చేస్తే ఆటోమేటిక్గా మార్కెట్ అనేది వాళ్ళకి ఫేవరబుల్గా మూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ బిగ్ ప్లేయర్ ఏం చేస్తారంటే వాడి దగ్గర ఉన్న ఎడిషనల్ క్యాపిటల్ తోటి ఈ వెయిటేజ్ స్టాక్స్లోకి వచ్చి వాడే బై చేసి వాడే సెల్ చేసి ఇండెక్స్ని మ్యానిపులేట్ చేస్తాడు. సో అప్పుడు ఆటోమేటిక్గా వాడు ఏ వైపు అయితే పొజిషన్ తీసుకున్నాడో ఆ ఇండెక్స్ని ఆ సైడ్కి మూవ్ చేస్తాడు. సో అప్పుడు ఆటోమేటిక్గా మనం లాస్ అవుతామో వాడికి ప్రాఫిట్ వస్తుంది. సో అందుకని ఎప్పుడు బిగ్ ప్లేయర్స్కే మార్కెట్లో ప్రాఫిట్స్ అనేవి వస్తాయి, ఎందుకంటే వాడి దగ్గర క్యాపిటల్ అనే పవర్ ఉంది. సో ఇప్పుడు అర్థమైంది కదా మార్కెట్లో ఎప్పుడు మనలాంటి చిన్న చిన్న ట్రేడర్స్ ఎందుకు లాస్ అవుతారు అనేది. ఎందుకంటే మనం మార్కెట్ని చూడడం తప్ప మార్కెట్ని ఏమీ చేయలేము. అయితే ఈ టాపిక్ పైన మీ యొక్క జెన్యూన్ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన అకౌంట్ని ఫాలో చేయండి. రీల్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.